హాయ్ అండి, ఏటి వంకాయలు పచ్చిమిరపకాయలు చూస్తున్నారా? ఇది భోగి రోజు స్పెషల్ అండి, పచ్చి పులుసు అత్తేసరని. అది రోజు నేను ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే వంకాయని అలా కాల్చుకోవాలి. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మా దగ్గర కట్టెల పొయ్యి లేక గ్యాస్ మీదే కాలుస్తున్నాము. చూసారా, మొత్తం చుట్టుపక్కల అలా మొత్తం కాల్చుకోవాలి. ఈలోపు పచ్చి పులుసులోకి చింతపండు అయితే నానబెట్టుకున్నామండి. వంకాయ చూసారా ఎలా కాలుతున్నామో. దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొన్ని కాల్చినాయండి, కొన్ని పచ్చివి. వంకాయ కాల్చిన వంకాయ అండి అది. చూసారు కదా, ఇప్పుడు కాల్చాను అది. అందులో కొంచెం బెల్లం అయితే మా అమ్మ చెదకొడుతుంది రోట్లోని. చూసారా, అవి అయితే మా అమ్మ అన్నీ ఒక గిన్నెలో తీస్తుందండి. తీసిన తర్వాత అందులో తగిన ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి వాటిని. చూసారా, అలా కలిపిన తర్వాత ఇందాక నానబెట్టిన చింతపండు అయితే కలుపుకుని వేసుకోవాలండి. చింతపండు వేసిన తర్వాత మొత్తం అన్నీ ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్ట్ అయిన పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లో కావాల్సిన అత్తేసరి కూడా ఎలా చేయాలో చెప్తాను రండి. చూసారా, నేనైతే అత్తేసరిలోకి ఒక అరకప్పు అయితే పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇది వేపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి, అందుకని మేమైతే వేపే చేసుకుంటాము. చూసారా, వేపుతున్నాను. దీంట్లోకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి. చూసారా, ఇదైతే ఎలాగైతే దోరగా అయితే వేగుతుందో. ఇలా వేగిన తర్వాత ఆ పొయ్యి మీద దించుకుని బియ్యం అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కలుపుకోవాలి. వీటిని కడిగిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అండి. నేనైతే 2 గ్లాసులు పోసాను కాబట్టి 4 గ్లాసులు వాటరు. అలాగే అరకప్పు పెసరపప్పు పోసాను కాబట్టి 1 కప్పు వాటరు. మొత్తం 5 గ్లాసులు అయితే పోసానండి. చూసారు కదా ఎలా అయితే పోస్తున్నానో. ఈ విధంగా పోస్తేనే కరెక్ట్గా ఉంటుందండి రైస్ అనేది. అలాగే దీంట్లో తగిన ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ కూడా పోసుకుంటే పొడిపొల్లాడుతూ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు పొయ్యి అంటించుకుని మూత పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి అత్తేసరి అనేది. మేమైతే వీటిని అత్తేసరి అంటామండి. ఇందాక చేసిందని పచ్చిపులుసు అంటాము. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. చూసారా, అత్తేసరి అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.